దాదాపుగా కొన్ని వేల జాతకాలు పరిశీలించిన అనుభవంలో, అంటే ప్రధానంగా శాస్త్రం, అనుభవం ఈ రెండింటికి మరి సమతూకంగా చెప్పినప్పుడే మనం చెప్పిన దానికి సార్థకత అనేది వస్తుంది. శాస్త్రంలో ఉన్నది అనుభవికంగా చెప్పేది. ఈ రకంగా పరిశీలించుకుంటే చాలా జాతకాలు పరిశీలించిన మీదట చాలా జాతకాలతో పాటు ప్రత్యేకంగా వైవాహిక జీవితానికి సంబంధించి, అంటే వివాహం అవ్వట్లేదని, వివాహం అయిన తర్వాత నిలబడట్లేదని, లేదా వివాహం అయ్యి పోనీ నిలబడిన భార్యాభర్తల మధ్య సఖ్యత సరిగ్గా లేకపోవడం అనేది ఈ మధ్యలో ఎక్కువగా చూస్తున్నాం, వింటున్నాం కూడా. ఇక్కడ ప్రధానంగా సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే, చాలామంది చెప్పేటువంటిది ఈ యొక్క కుజ దోషం గురించి చెప్తూ ఉంటారు. మీ అబ్బాయి జాతకంలో కుజుడు బాగుండలేదండి, లేదా మీ అమ్మాయి జాతకంలో కుజుడు బాగుండలేదండి అని, లేదా సర్పదోషం అని చెప్తూ ఉంటారు. అసలు వివాహం అవ్వాలి అంటే ఎవరి బలం కావాలి? ముందుగా మీ అమ్మాయియో మీ అబ్బాయిదో జాతకం తీసుకొచ్చి, గురువు గారు అమ్మాయికి వివాహం కావట్లేదు, అబ్బాయికి వివాహం కావట్లేదని కొంతమంది అడగటం జరుగుతూ ఉంటుంది. అసలు వివేక విచక్షణ విజ్ఞానం అని 3 ఉంటాయి. వివేక విచక్షణ విజ్ఞానం అంటే, వివేకం విచక్షణ విజ్ఞానంలో ఎట్లా చెప్తామంటే, అసలు వివాహం అవ్వాలంటే ఎవరి బలం కావాలి, ఇది వివేకంగా చెప్పేది. విచక్షణ అంటే ఏ సందర్భంలో ఇక్కడ మనం ఏ మాట మాట్లాడాలి అనేది విచక్షణ. విజ్ఞానం అంటే దాని మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు, జ్ఞానంతో, గురువు యొక్క అనుగ్రహంతో, అంటే మనకి విద్య నేర్పినటువంటి గురువు యొక్క ఆశీస్సులు లేకుండా ఎంతటి వాడైనా కూడా ఆ విద్య రాణించదు. గురువు యొక్క అనుగ్రహం, కులదైవం యొక్క అనుగ్రహం, ఈ 2 ప్రధానం. ఇక్కడ పరిశీలించిన మీదట ఎవరి బలం కావాలి వివాహానికి అంటే, మొట్టమొదటిగా చెప్పేది మరి శుక్రుడి బలం. శుక్రుడి బలం లేకుండా వివాహమే కాదు. తనంతరం వచ్చేటప్పటికి కుజుడి యొక్క దోషస్థితి, అంటే ఎంత భాగంలో కుజుడు దోషంలో ఉన్నాడు, 25% ఉన్నాడా, 50% ఉన్నాడా, మరి 75% ఉన్నాడా, 100% కుజుడు దోషంలో ఉన్నాడా, ఇది ప్రధానం. ఇక్కడ కుజుడి గురించి ఏం చెప్తున్నాం? దోషం చెప్తున్నాం. శుక్రుడి గురించి ఏం చెప్తున్నాం? బలం చెప్తున్నాం. శుక్రుడు ఎంత బలంలో ఉన్నాడు? శుక్రుడు 25% బలంలో ఉన్నాడా, 50 బలంలో ఉన్నాడా, 75 బలంలో ఉన్నాడా, లేని పక్షంలో పూర్ణ బలం అంటే 100కి 100 బలం ఉన్నాడా? దీని మీద పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే ఈ జాతకుడికి పెళ్ళి అవుతుంది లేదా అవదు అనేది ఒక అభిప్రాయానికి రావాల్సి వస్తుంది. లేదా అవుతుంది, అవ్వాలంటే ఏం చేస్తే అవుతుంది. ఉదాహరణ, శుక్రుడు 50% బలంలో ఉంటే ఇంకో 50% మనం ప్రత్యక్షంగా బలాన్ని ఇవ్వాలి. అదే కుజుడు వచ్చేటప్పటికి 50 నుంచి 70% దోషంలో ఉన్నాడు అనుకోండి, ఆ దోషాన్ని 0 చేసే సంస్కారం చేయాలి. దీన్నే మరి విజ్ఞానం అంటాం, శాస్త్రంలో చెప్పేది. అందుకనే విజ్ఞానం, ప్రజ్ఞానం, సుజ్ఞానం అనే మంత్ర భాగంలో కూడా చెప్పబడుతుంది. శాస్త్రం మీద పూర్తి అవగాహనతో చెప్పేటువంటి విధానం. ఆ రకంగా చూసిన మీదట శుక్రుడి యొక్క బలం, కుజుడి యొక్క దోషం, అదే సందర్భంలో కళత్రాధిపతి యొక్క బలం, ఇది చాలా ప్రధానం. 3వది కళత్రాధిపతి. అందుకనే శాస్త్రంలో చెప్పేటప్పుడు కూడా కళత్రాధిపతి, కళత్రకారకుడు, కళత్ర స్థానం అని కూడా చెప్తాం. ఈ 3 మీద మరి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఈ జాతకుడికి వివాహం అవుతుందా అవదా, అయితే ఎప్పుడవుతుంది, ఒకవేళ బలం తక్కువ ఉంటే అవ్వాలంటే ఏం చేయాలి? లౌకికమైన ఉదాహరణ తీసుకోండి. మీరు సాధారణంగా మనందరం ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చెయ్యో కాలో పడిపోయింది అనుకుందాం. ఇతను నడవగలడు అంటే మాత్రమే వైద్యుడు మందిస్తాడు. ఇతను నడుస్తాడు, లేదా ఒక పక్షవాతం వచ్చి కాలు పడిపోయింది అనుకుందామండి. ఆ డాక్టర్ దగ్గరికి, వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు వైద్యుడు? ఇతను నడుస్తాడంటే మందిస్తాడు. నడవడంటే జీవితకాలం ఎవరినైనా సహాయం పెట్టుకొని చేస్తూ ఉండండి పనులు. అట్లాగే జ్యోతిష్ శాస్త్రంలో
వివాహం అవ్వాలి అంటే ఎవరి బలం కావాలో ఇందాక చెప్పుకున్నాం. వివాహం అయ్యే యోగ్యత ఉన్నప్పుడు మాత్రమే, బలం తక్కువైనప్పుడు బలం అవసరం కోసం ఆ గ్రహానికి బలం కోసం చేయాలి. దోషం ఉన్న గ్రహానికి దోషం కోసం చేయాలి. ఇక్కడ ఇదే విచక్షణ అనేది. దోషం ఉన్న గ్రహానికి బలం కోసం చేయకూడదు, దోషం ఉన్న గ్రహానికి శాంతి కోసం చేయాలి. దాన్నే దోషం కోసం, దోషం పోవటానికి అని చెప్తాం. పిచ్చివాడికి బలాన్ని ఇవ్వకూడదు కదా. పిచ్చివాడికి బలాన్ని ఇస్తే చేతిలో ఏది ఉంటే అది మన్నెత్తి మీద కొట్టేస్తాడు. ఎందుకని? అతనికి విచక్షణ అనేది ఉండదు, వివేకం అసలు ఉండదు, జ్ఞానము సున్నానే. విచక్షణ తెలియదు. నేను కొట్టచ్చా, అమ్మని కొట్టచ్చా, నాన్నని కొట్టచ్చా, తమ్ముడిని కొట్టచ్చా, వీళ్ళని ఈ మాట అనొచ్చా అనకూడదా అనేది అతనికి తెలియదు. ఆ సందర్భంలో అతని కోపం వస్తే ఏది ఉంటే దాన్ని బగల కొట్టేస్తాడు, ఎవరుంటే వాళ్ళని కొట్టేస్తాడు. అందుకని ఏం చేస్తాడు వైద్యుడైన పిచ్చివాడిని? తగినంత మోతాదు స్థాయిలోనే మందిచ్చి బలానికి ఏమి ఇవ్వడు ప్రత్యేకంగా. అతని పని అతను చేసుకునేంత మటుకు మాత్రమే ఇస్తాడు. పూర్తి స్థాయిలో బలాన్ని ఇవ్వడం, అదే సందర్భంలో బలహీనంగానూ ఉంచడం. అదే ఒక మంచి వ్యక్తి, ఆరోగ్యకరమైన వ్యక్తికి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యుడు ఏం చేస్తాడంటే ముందుగా అనారోగ్యాన్ని తగ్గిస్తాడు, తర్వాత అతనికి బలానికి ఇస్తాడు. ఇది చూడండి, ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఉదాహరణ, జ్వరం ఉందనుకోండి, పిల్లలకి వ్యాక్సిన్ వేయరు, జ్వరం తగ్గిన తర్వాత మాత్రం వ్యాక్సిన్ వేస్తారు. అంటే ముందుగా జ్వరం తగ్గిస్తారు, తర్వాత వ్యాక్సిన్ వేస్తారు. అట్లాగే వైద్యుడు చేసే ప్రక్రియలో కూడా ఒక బీపీ ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్ అంటాం, మరి రక్తపోటు, ముందుగా రక్తపోటును తగ్గించి మాత్రమే ఏదైనా శస్త్రచికిత్స సర్జరీ చేయాలంటే అప్పుడు అది చేస్తారు. అట్లాగే దాన్నే నియంత్రణ అంటాం, తగ్గించటం. ఇక్కడ వచ్చేటప్పటికి గ్రహ సంబంధంగా పరిశీలించినా కూడా వివాహం అవ్వాలంటే ఆ బలాబలాలు చూసుకొని ఎవరికి బలాన్ని ఇవ్వాలో వారికి బలాన్ని ఇవ్వాలి, ఎవరికి దోషాన్ని తీసేయాలో ఆ గ్రహానికి దోషం తీయాలి. అంటే ఇక్కడ ముందుగా సంబంధిత గ్రహానికి దోషం కోసం చేసి సంస్కారం, తదుపరి వచ్చేటప్పటికి బలాన్ని ఇవ్వాల్సినటువంటి గ్రహానికి బలాన్ని ఇవ్వాలి. చాలామంది చేసేటువంటి తప్పు ఇక్కడే జరుగుతుంది. దోషం ఉన్న గ్రహానికి కూడా బలాన్ని ఇచ్చి మేమన్నీ చేయించేసాం, పూజలు చేయించాము అయ్యగారు, కానీ ఇబ్బంది పడుతూనే ఉంటారు. అంటే చూసే కోణంలో లోపం వస్తుంది. ఆ చేసిన వాళ్ళ గురించి ఎవరి గురించి నేను తప్పట్టట్లేదు, కానీ చూసే కోణం ఉంటుంది. అందుకని ఇందాక ప్రారంభంలోనే చెప్పాను, విద్య ఎప్పుడు రాణిస్తుందంటే తాను నమ్మి ఆచరించి గురువు యొక్క అనుగ్రహం ద్వారానే రాణిస్తుంది. గురువు అనుగ్రహంతో తాను నమ్మి ఆచరిస్తూ చేస్తే మాత్రమే అది మరి దాని యొక్క సార్థకత చేకూరుతుంది. ఇక్కడ శుక్రుడి బలం గురించి చెప్తున్నాం. శుక్రుడి బలం ఎంతైనా అవసరం. ఎందుకనంటే కళ్యాణ కారకుడే శుక్రుడు, అంటే పెళ్లి చేయించేవాడు. అనంతరం వివాహానికి బంధాన్ని ఇచ్చేవాడు కూడా శుక్రుడే. వైవాహిక బంధం బలంగా ఉండాలంటే శుక్రుడి బలం కావాలి. అంటే భార్యాభర్తల మధ్య డీప్ బాండింగ్ అంటాం, బలమైన బంధం కావాలంటే శుక్రుడి బలం కావాలి. అందుకని ఎప్పుడు వివాహం చేయాలనుకున్నా కూడా ఆ పిల్లల శ్రేయస్సు కోరేటువంటి తల్లిదండ్రులు, విజ్ఞులైనటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మరి సరైన జ్యోతిష్యుని సంప్రదించి వచ్చినటువంటి సంబంధాల్లో ఇతరత్ర మరి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు అనండి, వంశబలం అనండి, లేదా వారి యొక్క ఇతర రకాలుగా అన్నీ చెక్ చేసుకుని సరిచూసుకుని వాటిల్లో మీకు నచ్చినవి సరైన జ్యోతిష్యుడు చూపించుకోవడం ద్వారా చక్కటి శుక్రుడు బలం ఉన్నటువంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవటమా, లేదా అబ్బాయిని అల్లుడుగా తెచ్చుకోవటమా, ఎవరి జాతకంలో అయినా శుక్రుడు బలంగా ఉన్న వాళ్ళని తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య బంధం, డీప్ బాండింగ్ ఉంటుంది. తద్వారా విడాకులనే ఆలోచనే రాదు.